నల్గొండ జిల్లాలో పోలీసులు కాంగ్రెస్ గూండాల రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రి వెంకటరెడ్డికి కేటీఆర్ ఫోబియా పట్టుకుందని అన్నారు. వెంకటరెడ్డి స్వయంగా ఫోన్ చేసి తమపైకి కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. వెంకటరెడ్డి ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారని, ఆయన మాటలు వింటే ఇబ్బందులు తప్పవని అధికారులకు సూచించారు. పోలీసు రాజ్యం కొనసాగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గ్రామ సభల్లో కాంగ్రెస్ నిజ స్వరూపం బట్టబయలవుతుందన్నారు జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లాలో చాలా స్పష్టంగా కనబడుతుంది పోలీసు రాజ్యం, కాంగ్రెస్ గుండాల రాజ్యం. పాపం వెంకటరెడ్డికి రోజుకు ఒక ఫోబియా పట్టుకుంటుంది. మధ్యన కొంతకాలమేమో రైతులను చూసి, ప్రజలను చూసి భయపడే ఫోబియా ఉండే. కొద్ది రోజులుగా కేటీఆర్ను చూసి భయపడే ఫోబియా వచ్చింది. ఇప్పుడు మరి నిన్న సాయంత్రం నుంచి కేటీఆర్ ఫోటోలు చూసినా, బీఆర్ఎస్ పార్టీ కలర్ గులాబీ రంగు చూసినా తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. పాపం భయపడి వణుకుడు పుట్టే పరిస్థితి వచ్చింది. నల్గొండ ప్రజలందరి సాక్షిగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఆయన పుట్టినరోజు నాడు పెట్టుకున్న, నెలల కింద పెట్టుకున్న ఫ్లెక్సీలు పట్టణం నిండా ప్రజలకు అడ్డంగా, రహదారులకు అడ్డంగా అట్లనే కనబడుతున్నాయి నెలల తరబడిగా. కానీ కేటీఆర్ గారు వస్తున్నారు అన్న అభిమానంతో మా నాయకులు పెట్టుకున్న ఫ్లెక్సీలు వాస్తవానికి ఇవాళ కార్యక్రమం ఉండాల్సిందే కాబట్టి నిన్న ఉదయం పెట్టుకున్నారు. ఓ 10 రోజుల ముందు కూడా పెట్టలే. సాయంత్రం వెంకటరెడ్డి హుకుంతోని మున్సిపల్ అధికారులు గుండెల్లాగా పడి రౌడీలాగా చించేసి మొత్తం నాశనం చేశారు. వెంకటరెడ్డి ఏది పడితే ఆర్డర్ ఇస్తే చేస్తే మీరు ఇబ్బందులు పడతారు. వెంకటరెడ్డి ఎప్పుడు కూడా మనిషి స్పృహలో ఉండి మాట్లాడడం లేదు, స్పృహలో ఉండి మీకు ఆదేశాలు ఇవ్వడం లేదు. మంత్రే కావచ్చు, మంత్రి మాట మీరు ఆదేశంగానే పాటించవచ్చు. కానీ ఆయన మంత్రి హోస్ట్లో లేకుండా, ఆ సోయి లేకుండా, ఉండవలసిన స్పృహ, ఒరిజినల్గా ఉండవలసిన స్పృహలో లేకుండా ఇస్తున్న ఆదేశాలను అమలు చేస్తే అధికారులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను నల్గొండలో ఉన్న అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఆలోచించుకొని పనిచేయండి, మీ విజ్ఞతతో పనిచేయండి.